పెద్ద బిస్కెట్ అయిపోయింది కార్ తోలేదైతే ఈ రోజు కాలేజ్ లో ఎగ్జామ్ ఉండే. అసలు ఎగ్జామ్ ఎలా రాశానంటే ఎవరి వాళ్ళు ప్రిపరేషన్ అయితే అవుతా ఉన్నారు. మనం అయితే వచ్చి కూర్చున్నాం డైరెక్ట్ ఎగ్జామ్ రాద్దాం అనేసి. అభిషేక్ ఎట్లా రాసినవరా? అరే సో హలో గైస్, ఈ రోజు వీడియో ఇక్కడ నుండి అయితే షురూ అవుతుంది. ఈ రోజు వచ్చేసి పొద్దుగానే వెళ్ళలేదన్నమాట డ్రైవింగ్కి. ఎందుకంటే చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందంట, కార్లకి బ్యాటరీ మంచిగా లేదంట. అందుకనే వచ్చేసి పోలేదు. సాయంత్రం రమ్మనేసి అన్నారు, అందుకనే పొద్దుగానే లేచి పోలేదు. ఈరోజు కొంచెం పండుకున్నాను. 10:30 అవుతుంది ఇప్పుడు టైము. లేచాను అండ్ ఈరోజు కాలేజ్కి అయితే వెళ్ళాలి. మనము ఎగ్జామ్ ఉంది మాకి. ఈరోజు కూడా 3 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. నిన్న చూశారు కదా మీరు, నిన్న కూడా 3 ఎగ్జామ్స్ అయితే రాసాం మనము. 3 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మనకి. అవి వచ్చేసి ఏంది, బిజినెస్లో, ఇంకా వచ్చేసి C++, ఇంకా తెలుగు 3 అయితే ఉన్నాయి. అవి కూడా హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఎగ్జామ్. అయితే తొందరగా కంప్లీట్ అయిపోతుంది మనకి ఎగ్జామ్స్ అయితే. మళ్ళీ సాయంత్రం వచ్చేసి కార్ డ్రైవింగ్ అయితే వెళ్ళాలి. వెళ్దాము, వెళ్ళి నడుపుదాం మనం అయితే. సాయంత్రం అయితే ఉంది, ఈరోజు పొద్దుగాల లేదు. నిన్న పొద్దున్నే ఉండే. ఈరోజు కొంచెం బ్యాటరీ డౌన్ అయిపోయిందంట కార్ది, అందుకనే ఛార్జ్ ఎక్కియడానికి ఇచ్చారంట. తర్వాత ఇక ఇప్పుడు రెడీ అయ్యి మనం కాలేజ్కి అయితే వెళ్దాము. లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి వీడియో. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు రెడీ అయిదాం మనం అయితే. ఇంకా ఇప్పుడే వచ్చేసి తినేసి రెడీ అయిపోయాను. స్నానం కూడా చేసేసుకున్నాను. ఇంకా తినడు కూడా కంప్లీట్ అయిపోయింది మంది. ఇంకా వెళ్దాము. ఇంకా హాఫ్ అన్ అవర్ ఆగేసి చిన్నగా బయలుదేరదాం కాలేజ్కి. అభిషేక్ గాడికి వస్తూ ఉన్నాడు. వాడు కూడా రెడీ కాలేదంట, ఇంకా రెడీ అవుతాడు. రెడీ అయ్యేసి వస్తాడంట. ఇవన్నీ చూడవచ్చు మీరు అద్దంలా. ఇక్కడ ఇలా కనిపిస్తున్నాను నేను. ఫైన్గా ఇది వేసుకున్నా కార్గో, అండ్ పైన ఈ షర్ట్ వేసుకున్నాను. మంచిగానే ఉంది అనేసి అనుకుంటున్నాను. ఇంకా సాయంత్రమే మనం నడపడానికి పోవాలి కారు. ఇంకా ఏంది, కాలేజ్కి అయితే బయలుదేరిపోతాం డైరెక్ట్గా మనము. మా నాన్న అయితే వస్తూ ఉన్నాడు. NMDC వరకు డ్రాప్ చేస్తారు. తర్వాత మనం బస్ ఎక్కేసి వెళ్ళిపోవడే. అభిషేక్ గాడికి వస్తున్నాడు. వాడికి రానికి టైం పడుతుంది. వాడు ఎప్పుడు లేట్ చేస్తూ ఉంటాడు వాడు. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం NMDC బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇవన్నీ చూడవచ్చు, అటు సైడ్ అయితే ఉంది NMDC బస్ స్టాప్. అభిషేక్ గాడి అయితే వస్తూ ఉన్నాడు 9 కాలనే. ఇంకా వెళ్తా ఉన్నాను నేనైతే. బస్ స్టాప్కి అయితే వచ్చేసాను. బస్ వచ్చిన తర్వాత ఎక్కేసి వెళ్ళిపోదాం కాలేజ్కి మనము. ఎండ మాత్రం మాలో కొట్టలేదు, చూడొచ్చు మీరైతే. చంపేస్తుంది ఎండ. ఇంకా వెళ్ళిపోదాం మనమైతే. సో ఫైనల్లీ కాలేజ్ కాడికి అయితే వచ్చేసాము. ఇంకా వెళ్ళేసి రాసేసి వద్దాం మనం ఎగ్జామ్. రాసేసిన తర్వాత కలుద్దాం. అభిషేక్ గాడికి వచ్చేసాడు. క్లాస్ రూమ్లోకి వచ్చేసాను. వచ్చేసి కూర్చున్నాను. టీచర్ వాళ్ళు ఇంకా రాలేదు, చూడవచ్చు మీరైతే. ఎవరి వాళ్ళు ప్రిపరేషన్ అయితే అవుతా ఉన్నారు. మనం అయితే వచ్చి కూర్చున్నాం డైరెక్ట్ ఎగ్జామ్ రాద్దాం అనేసి. టీచర్ వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసేస్తాం డైరెక్ట్ మనం. అంతే, హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఎగ్జామ్ మనకి. ఫైనల్లీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. అభిషేక్ ఎట్లా రాసినవరా? అరే నేను కూడా మామూలు రాసిన, ఇక చదవకుండా ఎట్లా రాస్తారు. పేపర్లు అయితే నింపొచ్చిన. ఇంకా ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళేసి బస్ ఎక్కుదాము మనము. ఈరోజు కాలేజ్లో ఎగ్జామ్ ఉండే. అసలు ఎగ్జామ్ ఎలా రాశానంటే మంచిగా రాశాను అనుకోండి. ఇంకా రాసేసి ఇంకా బస్ దిగేసి ఇంకా వెళ్ళిపోతా ఉన్నాను ఇంటికి అయితే. ఇంకా ఇంటికి వెళ్ళేసి చూద్దాం మనం ఏమేం చేస్తామో. సో ఫైనల్లీ మనం కాలేజ్ నుండి ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడే కాల్ చేశాను అనమాట డ్రైవింగ్ అతనికి. కాల్ చేసి ఏం చెప్పాడంటే ఇంకా ఛార్జింగ్ అయితే ఎక్కలేదంటే బ్యాటరీది. ఈరోజు కుదరదనమాట మనము కారు నడపడానికి పోయేది. అందుకనే ఈరోజు ఇంటికన్నా ఇక రేపు పొద్దున పోవాలి. రేపు పొద్దున పోయేసి చూద్దాము నడిపేది, మీకు కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఇక ఇంటికాడ ఉన్నాను నేను, కాలేజ్ కాడ నుండి వచ్చేసి. ఇంకా ఈ రోజు వీడియో ఇంతే. ఈరోజు వెళ్ళేసి కాలేజీలో ఎగ్జామ్ రాసేసి వచ్చాము. మనం అనుకున్నాం కానీ కారు తోలేదు ఉందనేసి, కానీ ఈరోజు కాలేదు. పెద్ద బిస్కెట్ అయిపోయింది కారు తోలేదు అయితే. ఈరోజు ఏం చేస్తాం, ఏం చేయలేము, అంతే. ఇక ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చిన్న వీడియోనే తీశాను అనమాట. పెద్ద లాంగ్ ఏం కాలేదు వీడియో, చిన్నదే వచ్చింది. ఇంకా అంతే. రేపటి వీడియోలో కలుసుకుందాం మనము. బాయ్ బాయ్.